ఈరోజు ఈ వీడియోలో ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి వాళ్ళ నాన్నగారు ఎక్కిరాల అనంతాచార్య గారి అనుభవం గురించి తెలుసుకుందామండి. మాస్టర్ గారు చెప్తున్నారు కానీ మా నాన్నగారు కీర్తిశేషులు ఎక్కిరాల అనంతాచార్య గారు తమ దివ్యానుభూతిని ఇలా తెలియజేశారు. 1971 సంవత్సరంలో నా కుమారుడు చిరంజీవి వేదవ్యాస్ షిరిడీకి వెళ్తూ నన్ను కూడా రమ్మన్నాడు. నేను అట్లాగే వస్తాను, కానీ సమాధికి నమస్కరించమని నన్ను బలవంతం పెడితే నాకు బాధగా ఉంటుంది. కనుక నీవు అట్లా చేయనంటే వస్తాను, అక్కడ నాకు తోచినట్లు నేను చేస్తాను అని చెప్పి బయలుదేరాను. షిరిడీ చేరిన తర్వాత అందరితో పాటు సమాధి మందిరాన్ని దర్శించడానికి వెళ్ళాను. అక్కడ సమాధిపై శ్రీ సాయిబాబా విగ్రహంలో నాకు చిత్రమైన కదలికలు కనిపించి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆయన కనురెప్పలు సజీవ మానవుల రెప్పల వలెనే కొట్టుకుంటున్నాయి. ఆయన తన కుడికాలు నెమ్మదిగా కదిలిస్తున్నట్టుగా పాదం నుండి మోకాలు వరకు కదులుతున్నది. నాకిదేమీ అర్థం కాలేదు. ఇదంతా నా భ్రమ అనుకొని బాగా పరికించి చూచాను. కానీ ఎంతోసేపు గడిచిన ఆ విగ్రహంలో ఆ కదలికలు అట్లాగే ఉన్నాయి. సమాధి వద్ద వేసిన అగరు, కర్పూర ధూపాలు దట్టంగా మేఘాల వలె పైకి లేస్తుండటం వలన విగ్రహం కదులుతున్నట్టు అనిపిస్తున్నదేమోనని ఎలక్ట్రిక్ బల్బులు వెలిగిస్తూ ఆర్పివేస్తుంటే ఆ కదలికలు కనిపిస్తున్నాయేమోనని ఎంతో పరీక్షగా చూశాను. కానీ అటువంటి కారణాలేవి నిజం కాదు. అందరూ నన్ను ఏమిటి అలా చూస్తున్నారు అని అడిగినా ఇంకా నాకు నేను చూస్తున్నది నిజమా భ్రమ అనే సంశయం మిగిలి ఉండటం వల్ల నేను వారికి ఏమీ చెప్పలేదు. కానీ ప్రతిరోజు విగ్రహం అట్లా కదులుతూనే నాకు దర్శనమిచ్చేది. ఒకనాడు ఒక అనిర్వచనీయ స్థితిలో విగ్రహాన్ని చూస్తూ నిశ్చలంగా అట్లాగే 1 గంట సేపు నిలబడిపోయాను. చుట్టూ ఉన్నవారు పిలిచినా నాకేమీ తెలియలేదు. ఇంకా కొందరు నన్ను చేత్తో తట్టి పిలువగా నా శరీర స్పర్శ వాళ్లకు ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్లయిందట. నేను బాహ్య స్మృతిలోకి వచ్చిన తర్వాత చిరంజీవి వ్యాస్ నన్ను అడిగాడు, ఇందాక మీకు ఎటువంటి అనుభవం అయిందని. నా అనుభవం చెబితే మీరంతా నన్ను పిచ్చివాడు అనుకుంటారు అన్నాను. అదేమీ లేదు, ఎవరి అనుభవం వారు చెప్పండి అని అడగక నేను నా దివ్యానుభూతిని తెలియచేశాను. ఓం సద్గురు సాయినాథ్ महाराज की जय. ओम सद्गुरु भरद्वाज महाराज की जय.